వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B 6th చాప్టర్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో ఎక్సర్సైజ్ 6B థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం 7 మార్క్స్ ప్రాబ్లము లాంగ్ ఆన్సర్ ఇంపార్టెంట్ నేర్చుకోబోతున్నాం. షో దట్ ద లైన్స్ హూస్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ గివెన్ బై L plus M plus N equal to 0, 2mn plus 3nl minus 5lm equal to 0 are perpendicular to each other. Solution. Given lines L plus M plus N equal to 0. This can be taken as L equal to minus M minus N, and second line 2mn plus 3nl minus 5lm equal to 0. ఫస్ట్ ఈక్వేషన్లోను 3 లెటర్స్ ఫార్మేషన్తో ఉన్నాము, సెకండ్ ఈక్వేషన్లోను 3 లెటర్స్ కాంబినేషన్తో ఉన్నాము. సో వీటిని ముందుగా 2 లెటర్స్ కాంబినేషన్లోకి చేంజ్ చేసుకునే ప్రాసెస్లో L ఈక్వల్ టు మైనస్ M మైనస్ N అంటే L వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ MNలో తీసుకున్నట్లుగా ఈ L వాల్యూని ఈ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం. పుట్ 1 ఇన్ 2 మీన్స్ 2mn ప్లస్ 3n ఇంటూ L అంటే మైనస్ M మైనస్ N మైనస్ 5m, ముందుగా మైనస్ 5m రాసుకొని అగైన్ L అంటే మైనస్ M మైనస్ N ఈక్వల్ టు 0. అలా సెకండ్ ఈక్వేషన్ కూడా మొత్తంగా MNలోకి చేంజ్ చేసుకున్నాం. L వాల్యూ MNలో చేంజ్ చేసాము. ఈ ఈక్వేషన్లో ఉన్న Lని దీంతో రీప్లేస్ చేస్తే ఈ సెకండ్ ఈక్వేషన్ కూడా MNలోకి చేంజ్ అయిపోయింది. అంటే 3 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్ మనకి 2 వేరియబుల్స్లోకి చేంజ్ అయిపోయింది. 2mn 3nn లోపల మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3mn plus into minus minus 3n square minus into minus plus 5m square minus into minus plus 5mn equal to 0. This implies 5m square minus 3n square mn count చేయండి plus 2mn minus 3mn plus 5mn equal to 0. This implies 5m square minus 3n square ఇవి రెండు ఎడిషన్లో ఉన్నాయి కదా, ప్లస్ 7mn మైనస్ 3mn ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 5m square మైనస్ 3n square ప్లస్ 4mn ఈక్వల్ టు 0. ఈ mn టర్మ్ని మిడిల్లో రాసుకుందామా, రీఅరేంజ్ చేసుకుందాం. 5m square ప్లస్ 4mn మైనస్ 3n square ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 5 3s are 15 విత్ మైనస్ 15. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా మనకి మిడిల్ నెంబర్ రావాలనే ప్రాసెస్లో ఫ్యాక్టరైజింగ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఫ్యాక్టరైజింగ్ చేయడానికి మనకి ఫార్మేషన్ లేదు కాబట్టి డివైడింగ్ విత్ n స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాను. 5m square by n square ప్లస్ 4mn by n square minus 3n square by n square equal to 0. We can divide with this equation with m square or n square. ఇక్కడ n స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాము. దిస్ ఇంప్లైస్ 5m by n హోల్ స్క్వేర్ ప్లస్ 1 టైమ్ క్యాన్సిల్ 4m by n మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇలా డివైడ్ చేసినా కూడా ఇవే కోఎఫిషియెంట్స్తో ఉన్నాము, ఫ్యాక్టర్స్ అయితే స్ప్లిట్ చేయలేము అన్నప్పుడు దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m by n. It has two roots.
One is m1 by n1, another is m2 by n2. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. అలా మనము ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని సింప్లిఫై చేయొచ్చు. లేదా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయలేకపోతే ఫర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయలేనప్పుడు ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ ఫ్యాక్టర్స్ తెచ్చుకోవచ్చు. లేదా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m by n. ఎప్పుడైతే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయిందో ఇట్ హ్యాస్ 2 రూట్స్, m1 by n1 అండ్ m2 by n2. సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ స్ప్లిట్ చేస్తున్నాను. సో m by n ఈక్వల్ టు ఇక్కడ a అంటే 5, b అంటే 4, c అంటే -3 మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ 4 స్క్వేర్ మైనస్ 4ac బై 2a. 2 ఇంటూ అండి, ఇది 25 కాదు, 2 ఇంటూ -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s are 20, 23s are 60 by 2 5s are 10. This equal to -4 plus r minus root of 76 by 10. This equal to -4 plus r minus 76. 2 3s 2 8s, again 2 1s 2 9s means 2 into 2 into 19. 76 2 into 2 into 19 అంటే 4 into 19. సో 76ని 4 into 19గా తీసుకోవచ్చుమా బై 10. -4 plus r minus root 4 means 2 root 19 by 10. Divide with 2 numerator and denominator. This equal to 2 2s. 1 time cancel, root 19 by 5. సో m by nకి మనకి 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఒక m by n వాల్యూ -2, ఇక్కడ ప్లస్ తీసుకుందాం, ప్లస్ రూట్ 19 by 5 అండ్ అనదర్ m by n వాల్యూ -2, ఇక్కడ మైనస్ తీసుకుందాం, -2 మైనస్ రూట్ 19 by 5. ఇలా m by n వాల్యూస్ మనకి, m by n మీన్స్ ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్ అనమాట. సో m by n అనే రూట్ వాల్యూస్ 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినాయి. ఈ 2 వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ కేస్ 1 కేస్ 2 క్యాలిక్యులేట్ చేద్దాం. Take 1 m by n value equal to -2 plus root 19 by 5. This implies m equal to -2 plus root 19 into n by 5. Put in 1. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే l ఈక్వల్ టు -m మైనస్ n మైనస్ m అంటే -2 ప్లస్ రూట్ 19n by 5 పక్కన మైనస్ n. దిస్ ఈక్వల్ టు టేక్ ఎల్సిఎం 5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ రూట్ 19 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ n. ఇక్కడ 5n మైనస్ 5n. దిస్ ఈక్వల్ టు 2n మైనస్ రూట్ 19n మైనస్ 5n బై 5. దిస్ ఈక్వల్ టు 2n మైనస్ 5n అంటే మైనస్ 3n మైనస్ రూట్ 19n బై 5. మైనస్ 3 మైనస్ రూట్ 19 ఇంటూ n బై 5.
దిస్ ఈజ్ L value. We can take a ratio. Therefore, ratio of LMN. L is to M is to N. Here L minus 3 minus root 19 by 5 is to M value minus 2 plus root 19 ఇంటూ ఎన్ బై 5 ఇస్ట్ ఎన్. ఇక్కడ మనకి కేస్ 1లో ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్లో ఉన్నాయి కాబట్టి ఈ రేషియోలో ఎన్ అనే లెటర్ని ఫిక్స్డ్గా తీసుకుంటున్నాం. ఎన్ను క్యాన్సిల్ చేయము. మైనస్ రూట్ 3 మైనస్ 3 మైనస్ రూట్ 19 బై 5 ఇస్ టు minus 2 plus root 19 by 5 is to 1. ఈ 1ని మనము ఇంటూ 5/5 తీసుకుంటే ఎల్సిఎం సేమ్ అవుతుంది. సో అప్పుడు మనకి న్యూమరేటర్ వాల్యూస్ తీసుకోవచ్చు. -3 మైనస్ రూట్ 19 ఇస్ టు -2 ప్లస్ రూట్ 19 ఇస్ టు 5. Therefore, direction ratios equal to A, B, C. These ratio values can be taken as direction ratios. -3 minus root 19 comma -2 plus root 19 comma 5. These are the direction cosines of direction ratios of given lines. Now take another factor value m by n equal to -2 minus root 19 by 5. This implies m equal to -2 minus root 19 into n by 5. Put this m value in 1. 1 means L equal to minus m minus n minus m ante -2 minus root 19 into n by 5 minus n. Take LCM. LCM తీసుకోండి. 5 LCM minus into minus plus 2 minus into minus plus root 19n minus 5n. This equal to 2 plus root 19 minus 5. ఈ వీటిలోంచి n కామన్ తీసుకోవచ్చు బై 5. దిస్ ఈక్వల్ టు 2 minus 5 అంటే -3 plus root 19 into n by 5. This is L value. కేస్ 1లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే కేస్ 2లో కూడా m వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి L వాల్యూని తెచ్చుకున్నాము. Therefore, L is to M is to N equal to L అంటే -3 plus root 19 into N by 5 is to M అంటే -2 minus root 19 into N by 5 is to ఇక్కడ మనకి కేస్ 2లో కూడా L వాల్యూ M వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ Nలో వచ్చినాయి కాబట్టి ఈ రేషియోలో Nని ఫిక్స్డ్గా తీసుకుందాం. N క్యాన్సిల్ చేస్తే 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 1ని కూడా ఎల్సిఎం సేమ్ ఉండేలాగా చేయాలంటే 5/5 రాసుకుని ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎమ్స్ సేమ్ అయినాయి కాబట్టి న్యూమరేటర్స్ వరకు తీసుకుంటాం. -3 ప్లస్ రూట్ 19 ఈజ్ టు -2 minus root 19
is to 5 ones are 5. Therefore, direction ratios equal to -3 plus root 19, comma, -2 minus root 19, comma, 5. సో కేస్ 1లోను కేస్ 2లోను మనము డైరెక్షన్ రేషియోస్ వరకు క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు టు షో దట్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, కండిషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ రేషియోస్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. కేస్ 1లో వచ్చిన డిఆర్స్ సెట్ని a1 b1 c1 అనుకుందాము. కేస్ 2లో వచ్చిన డిఆర్స్ సెట్ని a2 b2 c2 అని తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే ఈక్వల్ టు 0 రావాలి. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ని కామన్ తీయమ్మా, 3 ప్లస్ రూట్ 19 ఇంటూ ఫస్ట్ పాజిటివ్ నెంబర్, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్. ఇక్కడ కూడా మైనస్ని కామన్ తీయమ్మా, ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఆ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, టేక్ పాజిటివ్ నెంబర్ మైనస్ నెగిటివ్ నెంబర్. ఇక్కడ 2 ప్లస్ రూట్ 19, ఇక్కడ ఒక మైనస్ని కామన్ తీస్తున్నామా, అప్పుడు ఈ మొత్తం ప్లస్ నోటేషన్కి చేంజ్ అవుతుంది. ఆ కామన్ తీసిన మైనస్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ప్లస్ 5 5s are 25. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a అంటే రూట్ 19 స్క్వేర్ మైనస్ b అంటే 3 స్క్వేర్ మైనస్ అగైన్ a అంటే రూట్ 19 a స్క్వేర్ మైనస్ b అంటే 2 స్క్వేర్ ప్లస్ 25. దిస్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మా 19 మైనస్ 9, 19 minus 4 plus 25. This equal to minus 19 minus 9, 10 minus 19 minus 4, 15 plus 25. ఓకే, గుర్తుంటే యాడ్ చేసి అదే గుర్తు అప్లై చేయాలి కదా. -25 ప్లస్ 25 ఈక్వల్ టు 0. దిస్ ఈక్వల్ టు RHS. ఇక్కడ కొంచెం ఫ్యాక్టరైజింగ్ చేయడమే కొంచెం కాంప్లికేటెడ్మా, రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. Therefore, given lines are perpendicular. Given lines are perpendicular. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని సెకండ్ మెథడ్లో చూద్దాము. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది నేర్చుకోండి. గివెన్ లైన్స్ తీసుకుందాము. యాజ్ యూజువల్ సేమ్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాము. ఫస్ట్ మెథడ్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేసాము. డివైడింగ్ విత్ n స్క్వేర్, దిస్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m/n. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి అనుకుని ఇక్కడ నుంచి మెథడ్ చేంజింగ్ చేసుకుంటున్నాము. ఇట్ హ్యాస్ 2 రూట్స్. One root is m1/n1 and second root can be denoted with m2/n2. 2 roots exist అయితే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా c/a, అది ఇక్కడ అప్లై చేస్తున్నాం. a 5, b 4, c -3. సో c అంటే -3/a అంటే 5. సో m1 m2/n1 n2 ఈక్వల్ టు -3/5. దీని నుంచి ఒక క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m1 m2/-3 ఈక్వల్ టు n1 n2/5. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ని మరలా తీసుకుందాము. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు l ఈక్వల్ టు -m తీసుకున్నాము. సెకండ్ టైం తీసుకునేటప్పుడు mని ఇక్కడ నుంచి మిగతా 2 లెటర్స్ని అటు తీసుకెళ్తున్నాం. m ఈక్వల్ టు -l -m. సేమ్ ప్రాసెస్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. సబ్స్టిట్యూషన్ చేసుకొని
ఫస్ట్ టైం ఎన్ స్క్వేర్తో డివైడ్ చేసినట్లుగానే ఇక్కడ కూడా ఎన్ స్క్వేర్తో డివైడ్ చేసుకుంటే వీ గెట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎల్ బై ఎన్. దెన్ ఇట్ హ్యాస్ టూ రూట్స్, L1 by N1 and L2 by N2. అగైన్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఈ టూ రూట్స్ని మల్టిప్లై చేయడము ఈక్వల్ టు సి అంటే -2 బై ఏ అంటే 5. ఒక్కొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. L1 L2 బై -2 ఈక్వల్ టు N1 N2 బై 5. ఇలా మనము 3 and 4 ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో థర్డ్ ఈక్వేషన్ నుంచి వచ్చిన రిలేషన్ ఇది, ఫోర్త్ ఈక్వేషన్ నుంచి వచ్చిన రిలేషన్ ఇది. ఈ 3 రిలేషన్స్ని ఎట్ ఏ టైం తీసుకుంటే ఇక్కడ N1 N2 బై 5, ఇక్కడ N1 N2 బై 5 ఈక్వల్ టు MN టర్మ్స్, ఇక్కడ L టర్మ్స్ అన్నప్పుడు ఈ 3 రేషియోస్ని ఈక్వల్ చేసుకుంటాం. దీస్ 3 రేషియోస్ ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K. సో L1 L2 ఈక్వల్ టు -2K, M1 M2 ఈక్వల్ టు -3K, N1 N2 ఈక్వల్ టు 5K. Now to prove that the given lines are perpendicular, condition is in terms of LMN low condition L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0. Take this formula of RHS and substituting these values we get 0. Therefore given lines are perpendicular to each other. మీకు ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంటే అది నేర్చుకోండి, లేదంటే సెకండ్ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఇది నేర్చుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.